ఓపెన్ చేస్తున్నాడు గైస్, ఏమొస్తుందో చూద్దాము. అది ఎలా పట్టుకోవాలి అని నేర్చుకోవడానికి నాకు చాలా టైం పట్టింది. అంటే ఇవాళ కాదు, ఇనిషియల్గా నేను ఎప్పుడైతే సూషీ ట్రై చేశానో అప్పుడు. ఆగలేకపోతున్నాను సార్, ఆశతో ఆతృతగా ఉంది. హాయ్ గైస్, దిస్ ఇస్ ఇందిరా కునుముల అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు? నేను బాగున్నాను, మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నాను. అగైన్ ఐమ్ బ్యాక్ విత్ ఎ న్యూ వీడియో. ఇవాళ వీడియో ఏంటి అంటే, చాలా రోజులు అయిపోయింది నేను బయటికి వెళ్ళి ఏమైనా తిని. సో నాకు ఏదైనా మంచిగా తినాలి అనిపిస్తుంది. ఏం తినాలి అని చెప్పి చాలా ఆలోచించాను, బట్ ఇంకా కూడా కన్ఫ్యూజన్లోనే ఉన్నాను. అయితే నేనేం చేద్దాం అనుకుంటున్నానంటే, చిట్స్ లాగా వేద్దాం అనుకుంటున్నాను. నాకు 2 ఆప్షన్స్ ఉన్నాయి, బుఫే అండ్ రెస్టారెంట్. ఈ రెండింటిని నేను చిట్స్ లాగా వేద్దాము అనుకుంటున్నాను. సో దాంట్లో ఏది వస్తే అక్కడికి వెళ్ళి మనం ఇవాళ ఫుడ్ని అయితే ఎంజాయ్ చేద్దాం. సో వితౌట్ ఎనీ ఫర్దర్ డిలే, లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. సో చిట్స్ అయితే రెడీగా ఉన్నాయి. చిట్స్ తీయడానికి మనిషి కూడా రెడీగా ఉన్నాడు. ఎలాగైనా మనం అతన్ని తీసుకొని ఇవాళ మనం బయటికి వెళ్ళాల్సిందే, తినాల్సిందే. సో ఈ రెండిట్లో తను ఏది పిక్ చేస్తాడో చూద్దాం. ఓపెన్ చేస్తున్నాడు గైస్, ఏమొస్తుందో చూద్దాము. టడా! ఏ బుఫే వచ్చింది. మాకు దగ్గరలో ఒకటే బుఫే ఉంది కాబట్టి ఇంకా టకటకా అని ఆ బుఫేకి వెళ్ళిపోవడమే. మంచిదైంది రెస్టారెంట్ రాలేదు, బికాస్ మళ్ళీ రెస్టారెంట్ వస్తే ఏ రెస్టారెంట్కి వెళ్ళాలి అని చెప్పేసి మళ్ళీ ఆలోచించాల్సి వచ్చేది. మళ్ళీ మిస్టర్ వెంకట్తో నేను తిట్లు తినాల్సి వచ్చేది, ముందే ఆలోచించుకోవా అని చెప్పేసి. సో బుఫే వచ్చింది కాబట్టి తిట్లు తినకుండా మనం బుఫేకి వెళ్ళి మంచిగా ఫుడ్ తిందాం. ఇవాళ తిట్లు తినే బాధ తప్పింది నాకు అని చెప్పేసి. ఓకే, సో అక్కడ బుఫేలో ఏమేమి ఫుడ్ ఉంటుంది, ఏ బుఫేకి వెళ్తున్నాం, ఇదంతా మనం అక్కడికి వెళ్ళాక మాట్లాడుకుందాం. సో యా, స్టే ట్యూన్డ్. గైస్, బుఫేలో 30 to 45 minutes అంట వెయిటింగ్ టైమ్. ఇలా ఒక బజర్ ఇచ్చారు. సో ఈ బజర్ వచ్చినప్పుడు మనం పిలిచినట్టు, సో మనం వెళ్ళాలి. సో అప్పటిదాకా మన పరిస్థితి ఇక్కడ ఈ బుఫే బయట అందరిని చూసుకుంటూ కూర్చోవాలన్నమాట. లోపలికి వెళ్ళిన తర్వాత కూడా జనరలీ 1.5 hours to 2 hours దాకా టైం ఇస్తారు. బట్ ఇవాళ రష్ వల్ల 1 hour టైం అంట. 1 hourలో మనకు కావాల్సినంత తినాలి. 1 hourలో తినడం కొంచెం కష్టమే, నచ్చినంత కుమ్మేయడమే అనమాట. నచ్చినంత కుమ్మేయడమే అనమాట. ఆగలేకపోతున్నాను సార్, ఆశతో ఆతృతగా ఉంది, సంతోషంగా ఉంది. యూకేలో డిఫరెంట్ ప్లేసెస్ నుంచి వచ్చిన వాళ్ళు ఉంటారనమాట. సో అందుకోసం యూకే ఈజ్ నోన్ ఫర్ మల్టీకల్చరల్ ఫుడ్. ఇంకా బుఫే విషయానికి వస్తే ఇట్ విల్ హ్యావ్ వైడ్ రేంజ్ ఆఫ్ క్యూజిన్స్ అనమాట. మనం ఫుడ్డీ అయ్యి డిఫరెంట్ క్యూజిన్స్ ట్రై చేయాలి అనుకున్నప్పుడు బుఫే ఈజ్ ద రైట్ ప్లేస్. బికాస్ రైట్ ఫ్రమ్ ఇండియన్ క్యూజిన్స్ నుంచి మోమోస్, సూషీ, పిజ్జా, పాస్తా ఇలా చాలా ఉంటాయి అన్నమాట. సో యాజ్ ఐ సెడ్, వీడియో స్టార్టింగ్లో చెప్పినట్టు ఒక 1 hour టైం ఇచ్చారు. మామూలుగా అయితే 1.5 hours to 2 hours ఇస్తారు. ఇవాళ కొంచెం ఎక్కువ రష్ ఉంది కాబట్టి 1 hour ఇచ్చారు. సో ఈ 1 hourలో మనకు నచ్చినంత ఎంతైనా తినొచ్చు అనమాట. యాంబియన్స్, సీటింగ్, ఫుడ్ డిస్ప్లే చేయడము ఇదంతా మనకి చాలా కంఫర్టబుల్గా ఉంటుందన్నమాట. అయితే ఇక్కడ నేను ఒక విషయం గురించి మాట్లాడదాం అనుకుంటున్నాను. బీయింగ్ అన్ ఇండియన్, మన ఇండియన్ ఫుడ్ ఎలా ఉంటుంది అనేది మనకు తెలుసు కాబట్టి నేను ఈ బుఫేలో ఇండియన్ ఫుడ్ తినడం ఎక్కువగా ప్రిఫర్ చేయను. ఎందుకనంటే నాకు అనిపిస్తుంది అది అంత అథెంటిక్గా, ట్రెడిషనల్గా ఉండదు అని చెప్పేసి. ఇంకా మిగతా క్యూజిన్స్ గురించి మాట్లాడాలి అంటే అది అథెంటిక్గా, ట్రెడిషనల్గా ఎలా ఉంటుందో మనకి తెలియదు కదా. సో అందుకోసమని నేను దాని గురించి చెప్పలేను. బట్ ఐ విల్ ట్రై డిఫరెంట్ క్యూజిన్స్, ఇండియన్ తప్ప. మిగతావన్నీ నాకైతే బాగానే అనిపిస్తాయి.
వాట్ ఐ లైక్ మోస్ట్లీ ఇన్ దిస్ బుఫే ఈ స్టార్టర్స్ అండ్ సూషీ. స్టార్టర్స్లో ఆనియన్ రింగ్స్, స్ప్రింగ్ రోల్, సమోసా, హ్యాష్ బ్రౌన్స్, చికెన్ నగెట్స్, ఇట్లా చాలా వెరైటీస్ ఉంటాయన్నమాట. అవన్నీ చాలా బాగుంటాయని నాకు అనిపిస్తుంది. అండ్ ఆల్సో హనీ చికెన్ వింగ్స్, చిల్లీ చికెన్ వింగ్స్, చికెన్ 65 ఇవి కూడా బాగానే ఉంటాయి అనిపిస్తుంది. బుఫేలో నాకు నచ్చే విషయం ఏంటి అంటే మనకు నచ్చింది తినొచ్చు, ఎంత కావాలంటే అంత తినొచ్చు. అంటే మనం ఏది తింటామో దానికే పే చేస్తున్నట్టు నాకు అనిపిస్తుంది. లైక్ ఇది నచ్చినా నచ్చకపోయినా మనం తప్పదు తినాలి అనేటట్టు ఉండదు కదా, మనకి ఏది నచ్చితే అది తినేసేయచ్చు. ఒక డిష్ గురించి మాట్లాడాలి, అది స్టార్ ఆఫ్ ద బుఫే అని అంటే నేను ఈ సూషీ గురించి మాట్లాడతాను. హానెస్ట్గా చెప్పాలి అంటే నాకు సూషీ తినడం ఈ బుఫే నుంచి అలవాటైంది. ఒకప్పుడు ఎవరైనా సూషీ తింటుంటే వాళ్ళని చూసి నేను అనుకునేదాన్ని ఎలా తింటారా బాబు అని చెప్పి. కానీ వన్స్ నేను దాన్ని టేస్ట్ చేశాక ఎలా తినాలి ఏంటి అని నాకు అర్థమైన తర్వాత ఓకే అందుకే దీన్ని తింటారా అనిపించింది. డిప్పింగ్ ద సూషీ ఇన్ సోయా సాస్ అండ్ ఆ వసాబీని అద్దుకొని తింటుంటే చాలా బాగుంటుంది. అండ్ ఆ వసాబీ ఎంత స్పైసీగా ఉంటుందంటే మనం కొంచెం అద్దుకుంటే ఆ స్పైస్ మన నశాలానికి అంటుతుంది, అంత స్పైసీగా ఉంటుంది. సూషీకి టేస్ట్ ఎక్కడ ఉంటుంది అంటే నేను సోయా సాస్ అండ్ ఆల్సో వసాబీ అని చెప్తాను. అండ్ ఇంకొకటి ఇక్కడ మాట్లాడాలి అంటే ఆ సూషీ స్టిక్స్ పట్టుకోవడం ఉంటుంది చూసారా, అది ఆర్ట్ అనే చెప్పాలి. అది ఎలా పట్టుకోవాలి అని నేర్చుకోవడానికి నాకు చాలా టైం పట్టింది. అంటే ఇవాళ కాదు, ఇనిషియల్గా నేను ఎప్పుడైతే సూషీ ట్రై చేశానో అప్పుడు. ఇప్పుడు ఐఎమ్ ఓకే ఈటింగ్ విత్ చాప్ స్టిక్స్. అంటే ప్రో అని చెప్పను, బట్ హోల్డ్ చేయడం వచ్చు, పర్లేదు తినగలుగుతాను అనమాట. మీరు చూస్తే నా ఫేస్లో ఒక హ్యాపీనెస్ కనిపిస్తుంది. సూషీ తిన్న ప్రతిసారి ఒకలాంటి ఫీల్ ఉంటుంది కదా, అది నేను ఫీల్ అవుతున్నాను. ఓకే, ఇప్పుడు మనం బుఫే వాల్యూ ఫర్ మనీయా అనే దాని గురించి మాట్లాడుకుందాము. ఎస్, వాల్యూ ఫర్ మనీ అని నేను అంటాను. ఎందుకనంటే ఇన్ కేస్ మనం రెస్టారెంట్కి వెళ్ళామనుకోండి, అక్కడ ఫుడ్ మనం నచ్చినా నచ్చకపోయినా ఆర్డర్ చేసింది తినాలి, దానికి పే చేయాలి. అదే బుఫేలో అయితే మనకి ఏది నచ్చిందో మనం అది తింటాం ఇందాక చెప్పినట్టుగా, సో మనం పే చేయొచ్చు అనేది నా ఫీలింగ్. ఇదే మనీకి రెస్టారెంట్లో అయితే ఒక 2-3 వెరైటీస్ ఆఫ్ ఫుడ్ అయితే తినొచ్చు. అదే బుఫేలో అయితే ఇంకెక్కువ వెరైటీస్ ఆఫ్ ఫుడ్ తినొచ్చు అని కూడా నేను చెప్తాను. ఇంకోటి ఏంటి అంటే మనం చాలాసార్లు డిఫరెంట్ క్యూజిన్స్ ట్రై చేయాలి, డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ ఫుడ్ తినాలి అనుకుంటాం. కానీ వెళ్ళిన తర్వాత అది బిస్కెట్ అవుతుందేమో అని ఆలోచించి మనం తినకుండా ఉంటాం కదా. సో ఫస్ట్ టైం ట్రై చేసే వాళ్ళకి ఇదైతే బెస్ట్ ప్లేస్ అని నేను చెప్తాను. సో దీన్ని బట్టి మీకు అర్థమైపోయింది కదా, ఈ అన్నిటి రీజన్స్ వల్ల నేనైతే బుఫేని రికమెండ్ చేస్తాను. మరి మీ థాట్స్ ఏంటి బుఫే పైన? మీరేమంటారు? నాతో అగ్రీ అవుతారా, డిసగ్రీ అవుతారా? కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. అండ్ ఆల్సో మీ ఫేవరెట్ క్యూజిన్, మీ ఫేవరెట్ ఫుడ్ ఐటమ్ ఏంటివి అనేది కూడా కింద కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేసుకోండి. చూడండి గైస్, పందులకే వండుకుంది. ఇంతకుముందు నన్ను అన్నది కదా, ఇప్పుడు తిని వండుకుంది చూడండి. కడుపు నిండా తిన్నా గైస్, అందుకే చాలా నిద్ర వస్తుంది. జోక్స్ అపార్ట్, నిజంగా ఫుడ్ అయితే చాలా ఎంజాయ్ చేసిన. ఎస్పెషల్లీ సూషీ బాగుంది, నాకు చాలా నచ్చింది. ఈ మధ్య నేను ఎందుకో సూషీకి బాగా ఫ్యాన్ అయిపోతున్నా, చాలా నచ్చుతుంది నాకు అది. ఓకే, మొత్తానికైతే అలా చాలా ఎక్కువ ఫుడ్ తినేసినాం. నేనే కాదు, ఈయన కూడా చాలా ఎక్కువ తినేసిండు. పంది లెక్క నిద్ర అవుతాడు ఇప్పుడు ఈయన కూడా. ఇదంతా పక్కకు పెడితే అదనమాట ఇవాళ వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చితే ఏం చేయాలో తెలుసు కదా, వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. కామెంట్ సెక్షన్లో మీ ఫేవరెట్ ఫుడ్ ఏంటి అనేది కింద మాతో షేర్ చేసుకోండి. అలాగే మళ్ళీ ఇంకో వీడియోలో కలుద్దాం. గైస్, మీలో చాలామంది మా వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా, మాకు కూడా ఎంకరేజ్మెంట్ లాగా ఉంటుంది. మళ్ళీ ఇంకా వీడియోలో కలుద్దాం. బాయ్.